నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, భారత్ ఎలక్ట్రానిక్స్, HCL టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా NTPC అలాగే టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ కాస్త రికవరీ అయింది అనుకుంటున్న క్రమంలోనే మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళడాన్ని ఎందుకంటారు కారణం? అయితే చాలా రోజులుగా మార్కెట్లో బాగా డౌన్ ట్రెండ్ని చూసినటువంటి ఇన్వెస్టర్స్ ఆ నష్టాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పూడ్చుకోవటమే కాకుండా మళ్ళీ లాభాల్లో కూడా వచ్చారు. అంటే నిఫ్టీ అనేది బిలో 22,000 కూడా వచ్చి అక్కడి నుంచి 23,700 దాకా వెళ్ళటం అనేది కొద్ది కాలంలో చాలా గొప్ప రిలీఫ్ అనే చెప్పాలి ఇన్వెస్టర్స్కి. అలా జరగటానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి మన రూపీ స్ట్రెంగ్తన్ అవటం, తర్వాత మన ఎకానమీ కంపేర్ టు అదర్ కంట్రీస్ చాలా స్ట్రాంగ్గా ఉందనేటువంటి నమ్మకం కలగటంతో మనకి విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా ఇక్కడ కొనటం మొదలు పెడతాం. అలాగే షార్ట్ కవరింగ్ ఎక్కువ మంది చేయటం మొదలుపెట్టారు. వీటన్నిటి వల్ల మార్కెట్స్ రికవర్ అయ్యాయి. లేకపోతే ఈరోజు విషయంకి వస్తే మార్కెట్ పెద్దగా పడలేదు. ఈ కాస్త నష్టానికి కూడా ప్రధానమైన కారణం ప్రాఫిట్ బుకింగ్. ఈ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మార్కెట్ బాగా పడినప్పుడు, అంటే ఈ జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్లో షేర్స్ కొన్నారో వాళ్ళందరూ కూడా మంచి లాభాలు పొందారు కదా. ఆ లాభాల స్వీకరణకి వాళ్ళు ఉపక్రమించడం వల్లే కొద్దిగా మార్కెట్లో ఈ కాస్త ఫాల్ కూడా మనం చూడటం జరిగిందనమాట. కాల్ ఉన్నారు సార్, సాయి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాయి గారు మాట్లాడండి. జీవి రావు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్కారం సార్. రావు గారు నమస్తే అండి. సార్, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 20 రూపీస్ లాస్ లో ఉన్నాను, అంటే హై వాల్యూమ్ తీసుకున్నాను. ఓకే. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కొంచెం హై వాల్యూమ్స్ లో ఉందన్నమాట, అరౌండ్ 30,000. ఇప్పుడు ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. హోల్డ్ చేయొచ్చా లేకపోతే చేంజ్ చేయాలా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజానికి ఇప్పటి రేట్లో ఇంకా కూడా ఫర్దర్గా కూడా కొనొచ్చండి. ఇదేంటే మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బ్యాంక్ ఏదన్నా ఉందంటే అది మొదటి వరుసలో ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కూడా నిజానికి చాలా అండర్ వాల్యూలోనే ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. సో మీరు ఏ విధమైన టెన్షన్ లేకుండా దాన్ని హోల్డ్ చేయండి. మీకు మీ ప్రైస్ రావటమే కాకుండా ప్రాఫిట్స్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే మీరు ఎంత పెద్ద వాల్యూమ్లో ఇన్వెస్ట్ అయ్యి ఉన్నా కూడా భయమే లేదండి, దానిలో కూడా హోల్డ్ చేయండి. మీరు అడిగినటువంటి ఈ 2 బ్యాంకింగ్ షేర్లు కూడా లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగినవే. బ్యాంకింగ్ సెక్టార్ యాజ్ సచ్ కూడా రానున్న సంవత్సర కాలంలో మంచి పనితీరు కనపరిచేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి. జీవి రావు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కోటక్ బ్యాంకు, సన్ ఫార్మా ఉన్నాయండి. ఏ బ్యాంక్ అండి? కోటక్. ఓకే ఓకే అండి, రైట్. నిన్న అమలైపోయాను 2,200 అయ్యేటప్పుడు. ఇప్పుడు అమ్మమంటారా? అలాగే సన్ ఫార్మా కూడా ఉందండి. ఓకే. ఈ రెండు అమ్మచ్చా? నాకు REC, NTPC పవర్ గ్రిడ్ లో పెడదాం అనుకుంటున్నాను, సరి అయిందనా అని. అయితేనండి ముందుగా ఇప్పుడు మీరు ఈ కోటక్ బ్యాంకు, సన్ ఫార్మా విషయానికి వస్తే, కోటక్ బ్యాంక్ అండి చాలా కాలంగా స్తబ్దతగా ఉండేటువంటిది ఒక్కసారిగా 1800 నుంచి రైజ్ అవటం మొదలైంది, బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి 2,400 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. అందుకని చెప్పి ఇమ్మీడియట్గా ఇప్పుడు కోటక్ బ్యాంక్ని మీరు సేల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సన్ ఫార్మా కూడా కనీసం ఒక 9 months అయినా మీరు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం సన్ ఫార్మాలో స్టే ఇన్వెస్టెడ్ అనే చెప్తానండి. ఇక మీరు ఫర్దర్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి షేర్లో REC గురించి, పవర్ గ్రిడ్ గురించి అడిగారు. REC 120 నుంచి 600 రూపీస్ రాక చాలా కొద్ది కాలంలో, అంటే less than 3 yearsలోనే రావటం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ తగ్గింది. కరెంట్ రేట్లో నుంచి ఒక 2 years కోసం అని చెప్పి RECలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే పవర్ గ్రిడ్ కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ కనుక కనీసం ఒక 2 సంవత్సరాలు ఉంటే మాత్రం పవర్ గ్రిడ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి జీవి రావు గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి.
నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సార్ నేను 1 month ఎన్సీసీ కొన్నాను సార్ 180లో. ఏదండి? ఎన్సీసీ. ఓకే, ఎన్సీసీ రైట్. 180 కొన్నాను సార్ నేను 1 month ట్రిప్ లో. ఇవాళ అమ్మేశాను 218లో. మళ్ళీ ఇప్పుడు తగ్గింది కాబట్టి దీన్ని మళ్ళీ కొనుక్కోమంటారా, లేకపోతే రెడింగ్టన్ కానీ వీబీఆర్ కానీ కొనుక్కోమంటారా? ఎన్సీసీనే మీరు మళ్ళీ బిలో 200కి వచ్చినప్పుడు కొనండి. కొంటే అక్కడి నుంచి మళ్ళీ మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. నెక్స్ట్ కలర్ రాధాకృష్ణ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. రాధాకృష్ణ గారు మాట్లాడండి జీవీ రావు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. మీరంటే కొంచెం మాకు బాగా ఇంట్రెస్ట్ సార్ మీరు మాట్లాడండి. థ్యాంక్స్ అండి. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము. చెప్పండి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో 1.5 year ఉన్నాం సార్ నేను. ఓకే. అందులో కొంచెం ప్రాఫిట్ వచ్చాయని చెప్పి మళ్ళీ కొంచెం అనుభవంతో స్టాక్స్ లోకి వచ్చాను సార్. వెరీ గుడ్. దగ్గర 20 లక్షల్లో పెట్టిన కొంచెం లాసులు ఉన్నాం సార్. ఇందులో ఉండొచ్చు అంటారా, అందులోకి వెళ్ళమంటారా అని మీరు చెప్తే. స్టాక్స్ లో అంటే ఏ స్టాక్స్ లో పెట్టారనేది చెప్పకుండా జనరలైజ్ చేయలేం కదండి. ప్రధానంగా ఒక 3-4 షేర్లు చెప్పండి. టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా పవర్, బీపీఆర్ఎల్ అండి సార్. మీరు ఇండివిజువల్ గా స్టాక్స్ లో ఉండాలనుకున్నప్పుడు అండి నేను మీకు ఒక కరెక్ట్ స్ట్రాటజీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏం చేయొచ్చు అంటే ప్రధానమైనటువంటి ఒక 5 సెక్టార్లు ఎంచుకోండి. రానున్న రోజుల్లో పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్నటువంటి సెక్టార్లు అంటే ఇప్పుడు మనకి క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి, ఆటోమొబైల్, ఐటీ. ఈచ్ సెక్టార్లో కనీసం ఒక 2 లార్జ్ క్యాప్ స్టాక్స్ని ఎంచుకోండి. ఎందుకంటే మార్కెట్లో డైరెక్ట్గా ఎక్కువ అనుభవం లేనటువంటి వాళ్ళు లార్జ్ క్యాప్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 స్టాక్స్ని 5 సెక్టార్లు ఎంచుకుని ఒక 10 షేర్లతో పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటే లాంగ్ రన్లో ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందండి. డే టు డే బేసిస్లో మీటర్ చూసుకుంటూ ఇవాళ తగ్గింది కదా అని వరి అయ్యేటువంటి కాన్సెప్ట్లో ఉంటే అసలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటే మీకు అనుకూలంగా ఉండదు. అందుకని కనీసం 1 to 2 years అన్నా హోల్డ్ చేసే ఆలోచన ఉంటే నేను చెప్పిన ఈ పద్ధతిని కనుక ఫాలో అయ్యి కనీసం ఒక 10 షేర్ల పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా లాభాలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న బ్రేక్ వెళ్దాం సార్.